మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆదర్శంగా తీసుకొని అని తండ్రిలాగానే ఈ ప్రజలకు ఉపయోగపడాలి, ఈ సమాజానికి ఉపయోగపడాలి అనేటువంటి లక్ష్యంతో ఆయన వచ్చిన తర్వాత అమ్మ ఒడి అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఏ తల్లులైతే వారి బిడ్డల్ని స్కూలుకు పంపిస్తున్నారో వాళ్ళకి ఆర్థికంగా అండగా నిలబడ్డాడు. దానికి ఇదే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఆ రోజు విమర్శించడం జరిగింది. ఏమైనా ఇంత దుర్మార్గం, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివించుకోలేరా, చదివించుకునేటువంటి పిల్లల తల్లులకు డబ్బులు ఇవ్వాలన్నా, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు జగను, ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపులకు తీసుకుపోతున్నాడు జగను అని చెప్పేసి విమర్శించింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అది కాదు. ఏ తల్లులైతే తన బిడ్డల్ని చదువుకు పంపించకుండా కూలీ పనుల కోసం తీసుకుపోతున్నారో అటువంటి బిడ్డలకు కూడా భవిష్యత్తు ఉండాలంటే పెద్ద వైద్యం చేపించుకునే దానికి ఆర్థికంగా స్తోమత లేని కారణంగా ఆ కుటుంబ సభ్యుని కోల్పోవడమే కానీ చెయ్యగలిగేది ఏమి ఉండేది కాదు. అట్లానే పిల్లల చదువు గురించి ఆలోచన చేస్తే వాళ్ళకు మంచి చదువు ఉన్నప్పటికీ కూడా, చదువుకోవాలనేటువంటి కోరిక ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేని కారణంతో ఉన్నత చదువులు చదివేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇది పేదరికంలో ఉన్నటువంటి ఏ కులం వారికైనా జరిగినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సక్రమంగా ఇచ్చేటప్పటికి ఈయనను ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని చేస్తారులే అని చెప్పేసి భావించి 24లో ఓట్లేసింది. ఇప్పటికి 2 ఏళ్ల నుంచి నష్టపోయింది. ఇంకా మహా నష్టపోతే ఇంకా 3 సంవత్సరాలు నష్టపోతారు. కానీ ఈ ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సినటువంటి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆ కాలేజీలతో పాటు అనుబంధంగా ఉండేటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించాలని చెప్పేసి భావించి ఏర్పాటు చేస్తున్నటువంటి ఆసుపత్రుల్ని ప్రైవేటు వాళ్ళకు దారాదత్తం చేస్తున్న దాన్ని నిరసించకపోతే 66 సంవత్సరాలు నష్టపోతాము. 66 సంవత్సరాలు నష్టపోతాము. 66 సంవత్సరాలంటే మన జీవితకాలం అయిపోతుంది. మన తర్వాత వచ్చేటువంటి బిడ్డలకు ఆ జీవితం కూడా అయిపోతుంది. 66 సంవత్సరాల పాటు మనము ప్రభుత్వ విద్యకి, ప్రభుత్వ వైద్యానికి దూరం అవుతామనేది దయచేసి గమనించండి. ఈ అన్ని విషయాలు మీకు వివరించి ప్రజలను చైతన్యపరిచి ఈ 1 కోటి సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమం చేపట్టి వీటన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారికి అందించి వారి ద్వారా కూడా ఈ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించదలబెట్టినారో ప్రభుత్వ పరంగా వాటిని అలాగే కొనసాగించే దానికోసం మన ప్రయత్నం మాత్రమే దీన్ని వివరిస్తా ఉన్నాం. మంచి ఉన్నతమైనటువంటి చదువు ఉండి కూడా వారికి ఆర్థిక స్తోమత లేని కారణంగా వైద్య వృత్తిని చేపట్టలేకపోతున్నారు, వైద్య విద్యను పొందలేకపోతా ఉన్నారు. అటువంటి వారికి కూడా వైద్య విద్యను అందించాలి. దాంతో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్టర్ల కొరతను కూడా తీర్చి ప్రతి పౌరులకు ప్రభుత్వ పరంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వారి యొక్క కూటమిలోని పార్టీలన్నీ కూడా కలిపి వాటిని ప్రభుత్వ పరంగా నిర్వహించకపోగా దుర్మార్గంగా వారికి కావలసిన వారికి ఆ ప్రభుత్వ ఆస్తులను అప్పచెప్తున్న దానికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అని చెప్పేసి ఈ కార్యక్రమం గురించి మీకు క్లుప్తంగా వివరించడం జరిగింది.